హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఇప్పుడు మనం ఎసెన్షియల్ మోషన్ ప్రీసెట్స్ గురించి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూడండి, ఇలా ఉంటుందన్నమాట లింకు. ఒక లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, యాక్చువల్గా అయితే ఇవి $0 అని ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, మీరు పర్చేజ్ అన్నప్పుడు ఇక్కడ ఎంతో కొంత ఫెయిర్ ప్రైస్ ఎంటర్ చేయమంటుంది. ఓకే, మీరు 0 ఎంటర్ చేసేసి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే మీ జీమెయిల్తో రిజిస్ట్రేషన్ అయితే అవ్వమంటుంది. ఓకే, చూడండి, క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. అంటే ఇంకొక ఐటమ్ని కూడా యాడ్ చేయమంటుంది. మొత్తం $10 అని చూపిస్తుంది. అలా కాకుండా కంటిన్యూ వితౌట్ యాడింగ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మీకు. మీరైతే తీసేసుకోవచ్చు దీన్ని. చూడండి, తీసుకున్న తర్వాత నార్మల్గా మీకు తెలుసు కదా ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది. ఎఫెక్ట్స్కి అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, ఇంపోర్ట్ ప్రీసెట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎక్కడైతే ఫైల్ని పెట్టారో ఆ ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేశాను కాబట్టి చూడండి ఇక్కడ నాకు కనపడుతున్నాయి ఎసెన్షియల్ మోషన్ అని చెప్పేసి. ఓకే, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఒక 15 అయితే ఉన్నాయి. ఓకే, ఇవి అంటే ఏం లేవు, జస్ట్ మనం ప్రతిదాన్ని మాడిఫై చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిదాన్ని ఇలా ఇంత జూమ్ కావాలి, ఇంత కావాలి దాని అనేది మనం ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా వీళ్ళు ఏంటి అంటే కొన్ని డిఫాల్ట్గా సెట్ చేసేసి వాటిని మన ప్రీసెట్స్గా మనం కూడా ఆల్రెడీ చేసుకోవచ్చు. వీటిని ఏం చేస్తామంటే ఎక్కడైతే మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తామో చేసినప్పుడు వాటిని డిఫాల్ట్గా ప్రీసెట్స్గా సెట్ చేస్తే ఆటోమేటిక్గా అవి ప్రీసెట్స్ అయిపోతాయి అనమాట. వాటిని మనం అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చు. సో వీళ్ళు అలానే చేసి పెట్టున్నారు అనమాట. కొంచెం స్మూత్గా ఉంటాయి అనమాట యానిమేషన్స్ అని. సో మీరు ఇవి చక్కగా వాడుకోవచ్చు. ఓకే, నేను 2 ఇమేజెస్ అయితే తీసుకుంటున్నాను. వాటికి ఈ ప్రీసెట్స్ని అయితే అప్లై చేద్దాము. చూడండి, నేను సెట్ టు ఫ్రేమ్ సైజ్ అయితే పెట్టేశాను. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్దాము. ఎఫెక్ట్స్లో చూడండి, ఫస్ట్ వన్ జూమ్. ఓకే, జస్ట్ జూమ్ అయ్యింది అది. ఓకే, సింపుల్గా ఉంటాయి అన్నమాట ఈ ఎఫెక్ట్స్. జూమ్ అవుట్. ఓకే, జూమ్ అవుట్, జూమ్ ఇన్ కామన్గా వచ్చేవి. జూమ్ ఇన్ 7% అని ఉంది. ఓకే, ఎంత పర్సెంట్ అయితే మనకు కావాలి అనుకుంటామో అంత పర్సెంట్ పెట్టుకోవచ్చు. ఇది జూమ్ అవుట్ 7%కి సంబంధించింది. అలాగే జూమ్ ఇన్ స్లైట్లీ అని ఉంది. ఓకే, ఒకసారి చూడండి దాన్ని. ఓకేనా, చూడండి, ఇందాకటి కొంచెం పెరిగితే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ పెరిగింది అనమాట. అలాగే జూమ్ ఇన్ సెంటర్ 200, ఇది 200% పెరుగుతుంది. అలాగే ఇది చూడండి, ఫేక్ కెమెరా జూమ్ ఇన్. ఇప్పుడు ఫేక్ కెమెరా జూమ్ ఇన్ తీసుకుందాము. ఓకేనా, ఇది మీకు ఇందాకటి దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇందాకటిదేమో జూమ్ ఇన్ అన్నప్పుడు మొత్తం పెరిగింది, ఇది కొంచెం టిల్ట్గా పెరుగుతుంది. ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడేమో తక్కువ పెరిగింది, ఇక్కడేమో ఎక్కువ పెరుగుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఫేక్ కెమెరా జూమ్ అవుట్, అలాగే ఫేక్ కెమెరా టిల్ట్, దీనికి అప్లై చేద్దాం. ఓకేనా, ఇందాక మనం ఎలా అయితే
ఫేక్ కెమెరా జూమ్ ఇన్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే చూపిస్తుంది ఇది కూడా చూడండి. కాకపోతే అది అక్కడే ఉంది, ఇదేమో కొంచెం కిందకు మూవ్ అవుతుంది. ఓకే, ఇదేమో అక్కడే ఉండి కిందది ఎక్స్పాండ్ అయింది, ఇది కిందకి మూవ్ అయ్యి ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి డ్రీమీ రొటేషన్ అని ఉంది. ఓకే, మనం వెడ్డింగ్స్లో కానీ లేదా బర్త్డే ఆల్బమ్స్లో కానీ జస్ట్ కొంచెం రొటేట్ అయినట్టు పెడతాం. ఈ ఫోటో రొటేట్ అయ్యి ఇంకొక ఫోటో కనపడేటట్టు పెడతా ఉంటాం, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాటికి ఈ డ్రీమీ రొటేషన్ అనేది ఉపయోగపడుతుంది. లేదా మనం ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్స్లో చూస్తున్నాం కదా, సో అవి చిన్నగా మూవ్ అవుతున్నట్టు కనపడతాయి. సేమ్ వీటిని కూడా అలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జూమ్ ఇన్ డిస్టార్షన్. ఓకే, ఇక్కడ చూడండి జూమ్ ఇన్ ఎలా చేశారు ఏంటి అనేది. ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా మీరు, అక్కడ కీ ఫ్రేమ్స్ వస్తాయి, వాటిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీరే ప్రీసెట్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ కనబడుతుంది వాళ్ళు ఏమేమి అప్లై చేస్తున్నారు. లెన్స్ డిస్టార్షను, ట్రాన్స్ఫార్ము, విఆర్ బ్లర్. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే జూమ్ అవుట్ డిస్టార్షన్ ఫర్ ద హెడ్. ఇందాకది ఏంటి, టైల్ అన్నప్పుడు ఎండింగ్లో ఆ ఇమేజ్ యొక్క ఎండింగ్లో కొంచెం జూమ్ అవుతుంది, మిడిల్లో అయితే కొంచెం జూమ్ అయ్యి ఆ తర్వాత ఎండింగ్లో ఇంకా జూమ్ అయ్యి ఆ తర్వాత బ్లర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ బ్లర్ అయ్యి ఇది హెడ్ అని పెట్టారు కాబట్టి స్టార్టింగ్లో బ్లర్ అయ్యి నార్మల్ జూమ్ అవుట్ అయ్యి ఆ తర్వాత ఇంకొంచెం జూమ్ అవుట్ అవుతుంది. ఓకే, అంటే అది టైల్స్ అన్నప్పుడేమో లాస్ట్లో జరుగుతుంది, హెడ్స్ అన్నప్పుడేమో ఫస్ట్లో జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే వాడుకోవచ్చు మీరు. అలాగే మీరు కూడా సేమ్ వీటిని చూసి కొత్తగా మీరు డిజైన్ చేసుకొని ప్రీసెట్స్ పెట్టుకోండి ఎప్పుడైతే మనకు అర్జెంటుగా అవసరం అవుతుందో. ఓకే, మన వర్క్ బిజీలో ఉన్నప్పుడు ఇలాంటివి ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలిసిన పేరుని మీరే పెట్టుకుంటారు కాబట్టి ఎక్కడ అవసరం వాటి అవసరం ఉంటుందో సో వాటిని తీసుకొచ్చేసి వెంటనే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అవసరం మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.